పొద్దున ఏమైంది? ఇంట్లో పెద్దగా కేకలు వినపడ్డా? బాబాయ్కి నాకు గొడవ. దేని గురించి? పెళ్లి గురించి. మీరా 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 ప్లీజ్ మీరా. హే మీరా, ఐ లవ్ యూ. నేనెన్ను దాన్ని 42.5. నీ పెట్టి తీసుకుని మా ఇంటికి వచ్చే. ఎవరి రూమ్లో? మీ చెల్లెల రూమ్లోనా మీ అమ్మ రూమ్లోనా? నా రూమ్లో. పెళ్లి కాకుండానా? మహాపాపం. సాంబా సాంబా బండాగిన్ సాంబా. గాంధీనగర్ మీరా. సార్ సార్ సార్, ఆ కార్నర్ దాకా లెఫ్ట్ ప్లీజ్. యా, ఆ ఆటోనే. థ్యాంక్స్. అందుకే ఈ ఆడవాళ్ళు మనం సొంతం అనుకోకూడదు. అప్పుడప్పుడు వెళ్ళామా, చూసామా, చేసామా, తిరిగి వచ్చామా అన్నట్టు ఉండాలి. ఓ 50 మిల్లీ సారా కోసమని సారా కొట్టినా కొరకూడదు. ఏమంటా? లవ్ స్టోరీయా? అవును, కొంచెం ఫాస్ట్గా వెళ్ళండి ప్లీజ్, లేకపోతే ది ఎండ్. రిలాక్స్, పట్టుకుందాం. ఆటో ఆటో. ఆ బాబు ప్లీజ్. థ్యాంక్స్ బాస్. మీరా 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 ప్లీజ్ మీరా. ఈ దైద్యాన్ని ఏం చెయ్యాలా? కలిసి ఉండలేకపోతున్నాను, వదిలి ఉండలేకపోతున్నాను. నీ గుండు కొట్టుకోవట్లే? కొంచెం కూడా టెన్షన్ లేదా? నీ చేయి పట్టుకుని నయాగరా ఫాల్స్ చూడాలి. నీకు మళ్ళీనే ఇద్దరు ఆడపిల్లల్ని కనాలి. పిట్స్బర్గ్లో వెంకటాచలపతి గుడికి వెళ్ళి గుండు కొట్టించుకోవాలి. ఓటు ఇచ్చేనా? చూడిలే, నీకు అనుభవం ఎక్కువ. నువ్వే అడ్వైస్ ఇచ్చినా తప్పకుండా ఈ సాంబడు ఫాలో. నేను నీకెన్నాళ్ళుగా తెలుసు. 1 వారం, 8 వారాలు, ఇంతలోనే నన్ను ఇద్దరు ఆడపిల్లలకి తల్లించేయాలని ఆత్రపడుతున్నా. నీ పెప్పర్మెంట్ స్మెల్ ఇంకా పోనీ లేదు. నీ ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కూడా మార్చలేకపోయింది. నేను రాసిన లెటర్స్కి సమాధానం రాయలేదే. నీ లెటర్ రైటర్ని కాదు, మ్యాన్ ఆఫ్ యాక్షన్. చెప్పుకుంటున్నారు. నేను నిన్ను ఎంతో మిస్ చేసుకున్నాను, కానీ ఇప్పుడు వెళ్ళాలి. రేపు 4 ఓకే సరే. Excusez-moi, je suis boring votre professeur français. Sate esos, matter très important. Merci beaucoup. ఎక్స్క్యూజ్ మూవా. ఏంటా ఈ పని? ఎక్కడికి తీసుకుపోతున్నా? నేతివారి పాలెం. ఏం పాలెం? నేతివారి పాలెం, వెనకబడ్డ గ్రామం. ఢిల్లీలో కూర్చొని ఇంగ్లీష్ మాట్లాడుతూ ఎకనామిక్స్, పాలిటిక్స్ అవి చదివినంత మాత్రాన చాలు. నిజ జీవితంలో మరో కోణాన్ని కూడా చూడు. ఫ్రెంచ్ క్లాస్లోకి దౌర్జన్యంగా వచ్చి నన్ను ఇక్కడికి కిడ్నాప్ చేసుకొచ్చి పాండిచేరికో జనం లేని థియేటర్కో తీసుకుపోవాల్సింది పోయి అదేదో పాలానికి తీసుకుపోతున్నా. ఇదేరా నీలో నాకు బాగా నచ్చింది. చేయలేవు? అవును, ఫ్రెంచ్ చదువుకున్నావు కదా, ఫ్రెంచ్కి సేంటూ ఎలా ఉంటుందో నేర్పకూడదా? పోరా. నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా? సెక్సీగా ఉన్నావు. నీ పని అని చెప్పితే నువ్వు ఊరుకుంటావా? ఊరుకోను. జీజీ ఇప్పుడేం చేస్తావు? ప్లీజ్ 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 జీజీ ఊరుకో.
అయితే నేను అర్జున్. ఓ మీరా, నేను నీతో డాన్స్ చేయాలి. చేస్తూనే ఉన్నారుగా, బికాజ్ మీరు జెనిఫర్ లోపెజ్ డాన్స్ చేస్తున్నారు. శుద్ధ అబద్ధం. బికాజ్ మీరు చాలా అందంగా ఉన్నారు. కొంచెం బెటర్ అబద్ధం. బికాజ్ రేపు ఇట్స్ బిగ్ డే. నిజంగా నాకు బిగ్ డే. నాకు యూఎస్ వీసా ఇంటర్వ్యూ ఇంకో 6 వారాల్లో. అమెరికా వెళ్తాను. శివకాశి వెళ్తున్నాను. ఎందుకు? పిల్లని చూడడానికి వస్తున్నారు. కాదు కాదు, పెళ్లి కొడుకుని చూడడానికి వెళ్తున్నాను. వావ్, ఇదే నా ఆఖరి ఆగస్ట్ 15. కరెక్ట్ గా నాతో స్పెండ్ చేస్తున్నారు. Oh my God, నేను వెళ్ళాలి. వెళ్ళండి. You can't go. డాన్స్ చేస్తున్నానండి. నేను వెళ్ళాలి. వదిలేదంటే నేను ఏడిస్తే ఉంటారా? నేను ఏడవనా? చెప్పు, చేయి చెప్పు. ఇది నా ఫోన్ నంబర్. నేను శివకాశి పెళ్లి కొడుకు గురించి చెప్తాను. నువ్వు నీ యూఎస్ వీసా గురించి చెప్పు. ఓకే, బాయ్. నన్ను అడిగితే నాకే తెలుసు. హలో, హాయ్ మీరా, అర్జున్. డబ్లిన్ డాన్సింగ్. ఓ హాయ్. మొదలెట్టావా? ఏమైంది? శివకాశి సంబంధం. పెళ్లి ఫిక్స్డ్. ఆగస్ట్ మంత్. పెళ్లి కొడుకు ఆస్ట్రేలియాలో చదువుకున్నాడు. వెరీ స్మార్ట్, వెరీ రిచ్. సో జస్ట్ లైక్ దట్ గాయపరుచుకున్నారు. ఓ వావ్, గ్రేట్. వాట్ సో గ్రేట్. సో నీ వీసా ఏమైంది? వీసా వీసా డన్. 1 వారంలో వచ్చేస్తుంది. గుడ్. సో సో అబౌట్ కాఫీ. కాఫీయా? అర్జున్, నాకు నిశ్చితార్థం అయింది తెలుసుగా. జస్ట్ కాఫీ, 1 కప్ పవిత్ర చెడగొట్టిన కాఫీ. వాట్స్ ద ప్రాబ్లం? నో ప్రాబ్లం. కానీ నేను 7:30 కల్లా హాస్టల్కి తిరిగి వచ్చేయాలి. ఓకే, కాఫీ డే 4:30. యా, సీ యూ, బాయ్. ఆర్ యు నట్స్? మొన్ననే అతని 3 రోజుల ముందు 10 నిమిషాలు మీట్ అయ్యావు. మళ్ళీ ఇప్పుడు నీకేమైనా పిచ్చి పట్టిందా? అదే నాకు అనిపిస్తుంది. నిన్ను రేప్ చేస్తానని భయమా? లేదు. నా మీద ఉన్నటువంటి ప్రేమ మైకంలో పడ్డావి అనుకో. అనుకుంటే శివకాశికి వెళ్ళి దేవదాస్ని అవుతావు. నువ్వేమవుతావు? నేను ఈ పక్కన తెలుపునారి, ఆ పక్కన నలుపునారి, మధ్య నారి నారి నడుమ మురారి. నువ్వు దేన్ని సీరియస్గా తీసుకునేది? సీరియసా అంటే ఏమిటి? చేతి సారీ. సారీ చెప్పావు కానీ చేయి తీలేదే. ఐమ్ సారీ. తీ. చేయి చెప్పిన మాట విన్నుంటుంది. ఇంకా పక్కకొస్తే ఇబ్బంది. ఎవరికి? ఉభయులకి.
థ్యాంక్స్. బాయ్. బాయ్. వెళ్ళొద్దు. 5 అవుతుంది. వార్డెన్కి దొరికిపోవాలా? ఒక్క నిమిషం. యూఎస్లో సాయంత్రం 6 అవుతుంది. ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటా. పెళ్లి కూతుర్లా ఉన్నానా? వావ్, తాకి చూడమంటారా? ఇక మీద మనం కలుసుకోకూడదు అనుకుంటున్నాను. ఏ? నువ్వు అమెరికా, నేను శివకాశి. నీ వీసాను వచ్చింది. నేను జాలీగా వెళ్ళి తాళి కట్టించుకుంటాను. మధ్యలో ఈ ఫోన్, SMS, కాఫీ, డాన్సింగ్ ఇవేవి ఉండకూడదు కదా? కరెక్ట్. సో సో ఏ ఇక మీద కలుసుకోకూడదంటే ఇప్పుడేనా? అవును. జస్ట్ నౌ. నువ్వు జాలీ టైప్ కదా, నీకు ఎమోషనల్ టెన్షన్స్ నచ్చవుగా. అందుకని ఇప్పుడేనా? హాస్టల్కి తీసుకెళ్ళి వదిలేస్తావా లేక ఇక్కడే వదిలించుకుంటావా? ఫోన్ చేయరు కదా? నిజంగా వెళ్ళొద్దు. ఇది నా స్టాప్. తెలుసు, వెళ్ళొద్దు. నేను దిగాలి. వెళ్ళొద్దు ప్లీజ్. అర్జున్ ప్లీజ్. పోయిన చూడండి మూలంగా. ఇప్పుడు తర్వాత స్టాప్ నుంచి లింగలింగమని నడవాలి. కూర్చోండి. బస్సు వెళ్ళి తిరిగి మళ్ళీ ఇటే రావాలి. కూర్చోండి. టర్మినస్కి వెళ్ళి రమ్మంటావా? అవును. టికెట్ కొనుక్కుందాం. నువ్వు ఒక లూజ్ కేసు. ఇంకా నయం, అమెరికా వెళ్తున్నావు. ఇప్పుడు ఏం చేయాలి? మాట్లాడుకుందాం. ఓకే స్వీటార్ట్, షూట్. బిడ్డ పేరేట ఆలోచించావా? మంచి సమయంలో అడిగా. నువ్వే పేరు సెలెక్ట్ చేసినా నాకు ఓకే. పోతులయ్యా. అర్లూసు? ఏయ్, పళ్ళు రాళ్ళు కొడతాను. ఏ స్కూల్లో చేరుతావు? స్కూల్ కాదు, స్కూల్. సరే సరే, అదేలే. నా కొడుకు బతుకు నాలా కాకూడదు. సీట్కి మడికి టెన్షన్. ఆడపిల్ల కావాలన్నా? పిల్లాడు రాజాలా పెంచాల్సింది నీ బాధ్యత. కొట్టకూడదు, తిట్టకూడదు. తిట్టకూడదా? చీటికి మాటికి ఏడుస్తుంది, ఒంటి మీద వచ్చిపోస్తుంది, చేతికి పెంట అంటుకుంటుంది. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి? ఢిల్లీకి, ప్రధానమంత్రిని చూడడానికి. వస్తావా? పోతులయ్య ఆరలోసు. పోతులయ్య కాదు, పోతులూరి బెమ్మంగారు. ఈ సాంబడికి పోతులూరి బెమ్మంగారు. ఎందుకు పెంచేశావు? ఓ ప్రాణం తీస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు అర్థమైందా? అందుకు నన్ను చంపుటొచ్చుగా. నా బిడ్డను ఎందుకు చంపావు? అదే పాపం చేసింది. నా కడుపున పడ్డమే పాపం. నేనెవరిని చంపలేదు. కాల్చాను, కానీ వాడు చావలేదు, బతికే ఉన్నాడు.
దేవుడు చాలా దయగలవాడు. నువ్వు మారి మంచి దారిలోకి వెళ్ళడానికి ఒక అవకాశం ఇచ్చాడు. మనం వేరే ఊరు వెళ్ళిపోదాం. నెల్లూరు, విశాఖపట్నం వెళ్ళి సుఖంగా బతుకుతాం. ఇంక నీ చెంకొద్దు. నీ వల్ల అవుతుంది సాంబా. నీ మనసు ఎంతో మంచిది, కరుణుంది, కన్నీరుంది. మనం వెళ్ళిపోదాం సాంబా. వెంటనే వెళ్ళి రైలు టికెట్లు తీసురా. వెళ్ళిపోదాం అని చెప్పు సాంబా. నేను మరి ఈ లోకంలో మంచి వాళ్ళ బతకల్లా. సరే అని చెప్పు. మనం వెళ్ళిపోదాం. సరే అని చెప్పు సాంబా. ఎదురింటికి ఏమైనా వచ్చానా? నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? ఇది నీ రూమ్, నా రూమ్, మన రూమ్. ఎవరన్నారు? నువ్వే. దెబ్బ తగిలాక గతాన్ని మర్చిపోయానేమో అనిపిస్తుంది. నువ్వేగా అన్నా ఏదైనా ప్రాబ్లం వస్తే నా దగ్గరికి వచ్చేయమని. మర్చిపోయావా? లేక హాస్పిటల్లో ఎవరైనా మంచి నర్సును పట్టుకున్నావా? నిజంగా వచ్చావా? వచ్చాగా చూడు. అమ్మ ఎలా ఒప్పుకుంది? 3 ముక్కలు. అందరూ నోరెళ్ళు పెట్టారు. ఏం చెప్పావు? నేను గర్భవతినయ్యానని. అది విన్నాక మాట్లాడటానికి అందరూ భయపడుతున్నారు. అది నిజమా? నిజం చేసేద్దాం. నాకున్న సమస్యలు చాలక ఇదొకట. ఫినిష్ పెడతావా? రైల్ టికెట్లు తెచ్చావా? సోము దగ్గర ఉన్నాయి. పెడుతున్నావా తీస్తున్నావా? గుచ్చుకుంటుంది, జాగ్రత్త. ఇది దేనికి? మన ఊరికి వెళ్తున్నాం కదా. ఇది గుణాకి తిరిగి ఇవ్వాలి. ఎందుకు దరిద్రాన్ని తిరిగి ఇవ్వడం? ఇవ్వు, సముద్రంలో పారేస్తాను. ఢిల్లీ ఆటో తీసుకురావడానికి వెళ్ళాడు. నువ్వు వాడితో స్టేషన్కి వెళ్ళావు. నేను గుణతో మాట్లాడితే నీకు అక్కడికి వస్తాను. వస్తావు కదా.